మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. అంగన్వాడీలు, ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల కోసం కోడిగుడ్ల సరఫరా టెండర్లు తుది దశకు చేరుకున్న దక్షిణ తెలంగాణకు చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు వాటిని అడ్డుకుంటున్నారు. టెండర్లు తమ అనుకూల కాంట్రాక్టర్లకే దక్కేలా కొత్త షరతులు తెరపైకి తెస్తున్నారు. ప్రత్యేకించి టెండర్ల నిబంధనలపై తిరుగుబాటు చేస్తూ అనుభవం, టర్నోవర్ వంటి ప్రమాణాలకు తొలగించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. వారు తమకు అనుకూలంగా టెండర్ల మార్గదర్శకాలు మారాలని డిమాండ్ చేస్తుండటంతో ఇప్పటికే ఆలస్యమైన ప్రక్రియ మరింత వెనక్కి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. దీన్ని ప్రభుత్వంపై రాజకీయ దాడులకు దారితీసే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. కోడిగుడ్ల సరఫరా టెండర్ల పాత ఒప్పందం గడువు ఫిబ్రవరిలోనే ముగిసింది. అయితే హైదరాబాద్లోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల ఒక నెల పాటు ప్రక్రియకు బ్రేక్ వచ్చింది. అనంతరం ప్రభుత్వం కొత్త టెండర్లను మార్చిలో పిలిచిన కొంతమంది పౌల్ట్రీ యాజమానులు కోర్టును ఆశ్రయించి టెండర్ల నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అగ్మార్క్, రిప్లికా, టర్నోవర్ వంటి షరతులు తొలగించాలన్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. కోర్టు నిబంధనలు చట్టబద్ధమని, వాటిని కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. అయినప్పటికీ టెండర్లను ఫైనల్ చేయడంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం ప్రక్రియ లోపమా లేక రాజకీయ ప్రభావమా అనే ప్రశ్నల్ని రేపుతుంది. ఇప్పటి వరకు రాష్ట్రాన్ని జోన్లుగా విభజించి టెండర్లు పిలిచిన ప్రభుత్వం ఈసారి నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. 33 జిల్లాల వారీగా టెండర్లు పిలవడమే కాకుండా కాంట్రాక్టు కాలాన్ని 2 ఏళ్ల నుంచి 1 ఏడాదికి కుదించింది. టెండర్ల నిర్వహణకు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని కొనుగోలు కమిటీలకు అప్పగించింది. ముఖ్యమైన నిబంధనలుగా టెండర్లలో పాల్గొనేవారు తెలంగాణకు చెందిన పౌల్ట్రీ రైతులు అయి ఉండాలి. కనీసం 5 కోట్ల టర్నోవర్ ఉండాలి. గత 3 ఏళ్లలో ఏదైనా 1 సంవత్సరంలో కోడిగుడ్ల సరఫరా చేసిన అనుభవం ఉండాలి వంటి షరతులు పెట్టారు. ఇవన్నీ సరఫరా నాణ్యతను, సామర్థ్యాన్ని నిర్ధారించే నిబంధనలుగా అధికారులు పేర్కొంటున్నారు. జూలైలో ప్రక్రియ మొదలై ఆగస్టులో పూర్తి చేయాలని సిఎస్ జీవో ద్వారా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పలు జిల్లాల్లో టెండర్లు దాఖలు అయిన కొందరి అడ్డంకులతో ప్రక్రియ ముందుకు కొనసాగడం లేదు. అనుభవం, టర్నోవర్ వంటి ప్రాథమిక ప్రమాణాన్ని తొలగిస్తే అనర్హులు టెండర్లు దక్కించుకుని సప్లై మధ్యలో ఆగిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలో, హాస్టల్లో గుడ్ల సరఫరాకు అంతరాయాన్ని కలిగించడమే కాకుండా విద్యార్థుల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఇప్పటికే గతంలో టెండర్ల నిబంధనలు పలు మార్పులు వచ్చినా ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ ఒత్తిళ్లకు లోనై మార్పులు చేస్తే అది నైతికంగా, రాజకీయంగా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ వ్యాప్తంగా అంగన్వాడీ సంబంధించినటువంటి సెంటర్లలోని కోడిగుడ్ల సరఫరాకు సంబంధించిన టెండర్లు ఫైనల్ కు దక్షిణ తెలంగాణకు సంబంధించినటువంటి అనేక ప్రజాప్రతినిధులు అడ్డుపట్టేటువంటి పరిస్థితి. టెండర్ తమకే దక్కల పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే పెద్ద స్థాయిలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో మరో పక్షం రోజుల్లోనే ఫైనల్ కావాల్సిన టెండర్ ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చేలా కనిపించింది. ఇప్పటికే ఎన్నోసార్లు టెండర్లు వాయిదా పడ్డా మళ్లీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు వస్తున్నందున దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా అంగన్వాడీ సెంటర్లో గుడ్ల సంబంధించి వారికి సంబంధించిన ఆరోపణల వారికి టెండర్ ఇవ్వాలనేదే వాళ్ళు పదే చెప్తున్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్ స్థానిక సంస్థకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఎలక్షన్ కోడ్ టెండర్లోని వాయిదా పడడం జరిగింది. దీనికి సంబంధించి మరోమారు కూడా ఆ టెండర్ సంబంధించి పిలవడానికి కూడా కొన్ని ఎలక్షన్ కోడ్స్ అడ్డగున్నట్టు కూడా తెలుస్తుంది.
అయితే మార్చిలో పెద్ద ఎత్తున కొత్త టెండర్స్ పిలిచినా దానికి సంబంధించినటువంటి పౌల్ట్రీ కానీ దానికి సంబంధించినటువంటి యాజమాన్యానికి సంబంధించినటువంటి వారు కోర్టుకు వెళ్ళారు. దానికి సంబంధించి ఆ అప్లికేషన్స్ అనుభవం ఉన్నటువంటి వారిని తీసుకోవాలని కూడా జరిగింది. కానీ ఇది ఏది జరగకుండా నామమాత్రంగా ఉన్నటువంటి వారికి టెండర్స్ ఇస్తున్నట్లు కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. చూసినట్లయితే జిల్లాల వారీగా టెండర్లు నియమించినటువంటి ప్రభుత్వం కొన్ని నిబంధనలు కూడా అంగన్వాడీ కేంద్రం సంబంధించినటువంటి విషయాలలో వాళ్ళు చేస్తున్నటువంటి విధానాలకు అనుగుణంగా టెండర్స్ ను పిలవడానికి ప్రభుత్వం ఇప్పటి వరకు విషయాలలో డిలే చేస్తుందనేదే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. 36 కోట్లకు సంబంధించినటువంటి కోడిగుడ్ల సరఫరా టెండరు పిలువగా ప్రభుత్వం హాస్టల్లోని కలిసి ఏడాదికి 80 కోట్ల పైగా గుడ్లు అవసరం అవుతాయని అంచనా వేసింది. అంతేకాకుండా గతంలో రాష్ట్రంలోని 7 జోన్లుగా విభజించినటువంటి టెండర్లు పిలిచారు. కానీ ఒక్కసారి కూడా 33 జిల్లాలకు సంబంధించిన వారిని పిలవడమే కాకుండా కాంట్రాక్ట్ గడువు 2 ఏళ్ల నుంచి 1 సంవత్సరానికి ప్రభుత్వం కుదించింది. ఇది టెండర్ సంబంధించిన ప్రక్రియకు సంబంధించినటువంటి బాధ్యత కలెక్టర్ నేతృత్వంలోనే జిల్లా కొనుగోలు కమిటీ అప్పగించింది. దీనికి సంబంధించి నాణ్యత ప్రమాణాలు కానీ దీనికి సంబంధించిన విషయాలలో ఇప్పటికే ప్రభుత్వం ఒక నియమ నిబంధనలు కూడా పెట్టినటువంటి పరిస్థితి. 5 కోట్ల టర్నోవర్ ఉండాలని కూడా అందులో పేర్కొన్నారు. కానీ గతంలో అంగన్వాడీలకు లేక ప్రభుత్వ హాస్టళ్లకు కోడిగుడ్ల సరఫరా చేసే అనుభవం ఉండాలని గత 3 ఏళ్ల కాలంలోని ఏదైనా ఒక ఏడాదిలో 5 కోట్ల విలువైన గుడ్లను సరఫరా చేసినట్టు కూడా అనుభవం ఉండాలని వాళ్ళు పెట్టినటువంటి పరిస్థితి. ప్రక్రియ చివరి దశలో అడ్డంకులు టెండర్ ప్రక్రియకు సంబంధించి జూలై మొదటి వారంలో కూడా ప్రారంభించారు. ఆగస్టు సంబంధించినటువంటి ఈ టెండర్ లోనే రికాల్ చేయాల్సిన అవసరం ఉందనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రభుత్వ హాస్టల్లే కావచ్చు, దానికి సంబంధించినటువంటి అంగన్వాడీ కేంద్రాలలో ఈ పౌల్ట్రీ ఫార్మ్స్ సంబంధించిన యాజమాన్యం కానీ అక్కడ ఉన్నటువంటి అనుభవజ్ఞులతోటి టెండర్ కాల్ చేస్తూ పిలవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ నామమాత్రంగానే విషయాలని పరిశీలిస్తున్నారనేదే కొంత ఆరోపణగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే శ్రీనివాస్ చెప్పండి, ఈ టెండర్లకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారంటారు? ఈ టెండర్స్ హాస్టల్ సంబంధించి కానీ అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి కానీ పౌల్ట్రీ షాప్ లోని అనుభవం ఉన్నటువంటి వారిని తీసుకుంటారు. దీనికి సంబంధించి ఆ అనుభవం దగ్గరనే ఇవ్వాలంటూ కూడా టెండర్ సంబంధించినటువంటి పత్రాలలో కూడా వాళ్ళు ధృవీకరించడం జరిగింది. ఈ విషయాలు ఉన్నవారు మాత్రమే టెండర్ కు అర్హులు అనేది కూడా చెప్పారు. కానీ ఆ టెండర్ సంబంధించిన విషయాలు గడువును పొడిగిస్తూ అనేక ఇబ్బందులు పాలవుతున్నటువంటి పరిస్థితి. ఇది ఆ టెండర్స్ వేసే యజమాన్యం కానీ దీనికి సంబంధించినటువంటి నామ్స్ ఏదైతే ఉంటారో ఆ టెండర్ నామ్స్ ని కంప్లీట్ చేసుకున్న వారే అర్హులు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే శ్రీనివాస్ చెప్పండి, ఇది ప్రక్రియ లోపం అనుకోవచ్చా లేదంటే రాజకీయ ప్రభావం అనుకోవచ్చా? ప్రధానంగా చూసుకుంటే అయితే టెండర్ కు సంబంధించి విషయాలలో క్లియర్ గా టెండర్ కు సంబంధించిన ఫామ్స్ ఇచ్చినప్పటికీ కూడా కొంత రాజకీయ జోక్యం తోటి కొంత లేట్ అవుతుందనేది కూడా స్పష్టంగా కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ టెండర్స్ సంబంధించిన నిబంధనలు పాటించి టెండర్స్ పిలిస్తే బాగుంటుంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ జోక్యం చేసుకోవడం వల్లనే ఈ వైఫల్యం చెందిందనేదే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి తోటి టెండర్స్ సంబంధించిన విషయాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.